కార్యక్రమం. మనం పనసపండు కోసేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆయిల్ మాత్రం కంపల్సరీ బిగిలేదు. చూస్తే బాగుంటుందేమో. మనం ఒక ప్రయోగం చేద్దాం అనుకున్నాం. ఓకే, ఆయిల్ పక్కన పెట్టపన ఉందా. నువ్వు చెయ్యలు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి పనసకాయ తింటే అది ఎందుకండి, ఈ మిడిల్ ఎలా కోసేస్తే ఇవి వచ్చేస్తాయి. ఫస్ట్ టేస్ట్ చేయాలి. టేస్ట్ నాకు ఓకే. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనకి చిన్న స్లైస్ తీసుకొని గమ్ములా కనిపిస్తుంది కదా, ఫస్ట్ దాన్ని మనం కట్ చేసుకోవాలి. నాకు తెలుసులే ఓయ్, తెలిసినా పర్లేదు. చూడు ఏమైంది ఇప్పుడు. దీన్ని రానాలి. వావ్, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. టేస్ట్ చేయండి. తీయండి. కుక్ చెయ్యి ఉందండి నాకు. వెరీ గుడ్. కెమెరా మీ వైపు తిప్పుకోండి. తిప్పుకోండి. ఎలా టేస్ట్ కొంచెం ముగ్గితే బాగుండేది. వన్ డే ఉండుంటే సూపర్. అయినా పర్లేదు, బాగుంది. అద్భుతం. ఎక్సలెంట్. పాజ్ చేద్దాం. పాజ్ చేయండి ఇంకా. कैसे आप बताइए, ये क्या होता है? मुंह नहीं है, ऐसे एक्सप्रेशन होना है. టేస్ట్ खा के बताइए. परवालेदु. ओ ये तो एवरेज रिव्यू है. परवालेदु नहीं बोलने का. पता है क्या हुआ, सुरेश से उधर से तो हम लोग गुस्साए हुए हैं, तो इधर फोन किए होंगे, थोड़ा ख्याल रखना. ఈ చల్లటి వాతావరణంలో ఈ కోతులన్నీ, సారీ, ఈ మనుషులన్నీ, మనుషులందరూ కోతుల్లా తింటున్నారు చూడండి. ఇతనైతే చాలా ఆస్వాదిస్తూ ఆ తొనని చీలుస్తూ, అతను చూడండి, అతను మజీద్ గారని తాతయ్య. చూడండి, చెయ్యున్నగా పళ్ళుతో చీకేస్తున్నాడు అన్ని.